నమస్తే అండి. ఇవాళ నేను అవిసె గింజల లడ్డు నువ్వులు కలిపి లడ్డు చేస్తానండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. పాకం పట్టే పని లేదండి. మిక్సీలో వేసి చేస్తాను. నేను ఎలా చేసుకుంటాను అనేది నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇవి ఒక కప్పు ఏమో అవిసె గింజలండి, ఈ కప్పుతో. ఇదేమో కప్పున్నర నువ్వులు, ఇవి ఒక కప్పు ఏమో పూల్ మకానా, ఇవేమో గుమ్మడి గింజలండి, అరకప్పు. ఇవన్నీ దోరగా వేపుకోవాలండి. నేను చూపిస్తాను, చూడండి. పూల్ మకానా అండి, ఇది దోరగా వేపుకోవాలండి. దోరగా కాదు, ఇది కొంచెం పెద్దగా ఉంటాయి కదండి. ఇది ఇలా చిదిపితే క్రిస్పీగా వచ్చేలాగా వేపండి. పెట్టుకొని వేపుకోండి. ఈ పూల్ మకానా అండి ఇలా చిదిపితే మెత్తగా ఉంటాయి కదా, ఇలా చిదిపితే పొడి పొడిలాడుతూ వచ్చేది. అప్పుడు వేగినట్టు కర్రీ. ఇప్పుడు వేగినాయండి, ఇవి తీసేయండి. అవిసె గింజలండి, ఇవి ఒక కప్పు. బాగా సిమ్లో పెట్టి వేపుకోండి, మాడిపోతుంది. వేగిపోయినాయండి, ఇవి చక్కగా చిటపటలాడుతున్నాయి. మరి ఎక్కువ వేగిన టేస్ట్ పోతుందండి. ఇదిగోండి వేగిపోయింది. అవిసె గింజలు వేగిపోయినాయండి. ఇప్పుడు నువ్వులు వేపుకుంటున్నాను. అన్నీ సిమ్లో పెట్టే వేపుకోండి మీరు. ఇవి కొంచెం దోరగా రంగు వస్తే చాలండి. నువ్వులు ఒక 1 ఇయర్ పిల్లల నుంచి కొంచెం కొంచెం పెట్టడం అలవాటు చేస్తే ఇష్టంగా తింటారు. ఒకేసారి కొంచెం పెద్ద అయ్యాక మీరు పెట్టినా తినరండి పిల్లలు. చూడండి చక్కగా వేగిపోయినాయండి నువ్వులు, మంచి స్మెల్ వస్తుంది. మీకు తెలుసు, ఈ నువ్వులు, అవిసె గింజలు ఇవన్నీ కలిపి నేను పౌడర్ చేసుకుంటానండి, చల్లారి పెట్టుకొని. చక్కగా ఎంత మంచి స్మెల్ వస్తుంది. ఇవి సన్ఫ్లవర్ గింజలు, ఇవి ఒక అరకప్పు అండి. ఇవి కూడా కొంచెం వేగితే చాలండి. ఇవి కొంచెం వేగాలండి. నోట్లో వేసుకుంటే ఇప్పుడు మన కరకరలాడతాం. కొంచెం వేస్తే చాలు. ఇవన్నీ చల్లారాకండి మిక్సీ పట్టుకుంటానండి. ఇవన్నీ వేపుకోవటం అయిపోయిందండి. ఇది మొత్తం చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ కూడా అండి కొంచెం కొంచెమే పట్టుకోండి. మరి ఎక్కువ పట్టుకున్నా కానీ శుద్ధలాగా అయిపోతాయి. కొంచెం బరకగానే పట్టుకోవాలండి. చూడండి బాగుంటుంది ఫ్లేవర్. ఇవి నేను కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటానండి. ఇవి కొంచెం నలిగాక దీనిలో కొంచెం బెల్లం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటే ఉండకి లడ్డు వచ్చేలాగా అండి. నేను కాకపోతే కొంచెం ఎక్కువ అని చెప్పి ముందు కొంచెం దోరగా అన్నీ ఒకసారి నేను మిక్సీ పట్టుకొని బరకగా ఒక ప్లేట్లో పోసుకొని ఆ కప్పు బెల్లం కలిపి మళ్ళీ లడ్డు వచ్చేలాగా మళ్ళీ మిక్సీ పట్టుకుంటానండి. అంతే. ఈ లడ్డు మాత్రం చాలా బాగుంటుందండి. రోజుకొకటి. ఇప్పుడు జిమ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ప్రోటీన్ తినాలంటున్నారు కదండి. రాగానే ఒక పెద్ద సైజు, ఒక ఇంత మీడియం సైజు లడ్డు ఒకటి తినేసి ఏదైనా మిల్క్ షేక్ కానీ ఏమన్నా తాగితే ఆ రోజు వాళ్ళకి ప్రోటీన్ వచ్చేస్తుందండి. పిల్లలకి అలవాటు చేయండి, 1 ఇయర్ పిల్లలకి చిన్నప్పటి నుంచి. ఇది మొత్తం 4 కప్పులండి, అన్నీ కలిపి నేను వేపుకున్నది. అన్నిటి కలిపి కప్పున్నర బెల్లం వేస్తున్నానండి. కరెక్ట్గా సరిపోతుందండి తీపి. మీరు ఎప్పుడైనా అండి కప్పుకి కప్పు, 4 కప్పులకి 4 కప్పున్నర బెల్లం. ఇవి మళ్ళీ ఒక్కసారి ఉండకొచ్చేటట్టు మిక్సీ పట్టుకుంటానండి. కొంచెం మిక్సీ పట్టుకున్నామంటే ఈ బెల్లం మొత్తం కలిసిపోయి చక్కగా వచ్చేస్తుంది. ఈ బెల్లం తురుము మొత్తం పౌడర్లో కలిపేసుకున్నానండి, మిక్సీ పట్టుకున్నది. ఇది కొంచెం కొంచెం నేను మిక్సీ పట్టుకుంటాను, లడ్డూకి వచ్చేస్తుందండి చక్కగా. ఇంతకుముందు అన్నీ వేపుకొని మిక్సీ పట్టుకున్నాం కదండి, పౌడర్ అను బెల్లం తురుము కలిపి ఇదిగోండి ఇలా లడ్డు వచ్చేస్తుంది. కొంచెం నెయ్యి పోసుకొని ఇంకా లడ్డు చుట్టేసుకోవటమేనండి.
మీకు నేను 4 కప్పులకి కప్పున్నర బెల్లం వేసానండి. అంటే ఎక్కువ స్వీట్ నేను తినను, అందుకోసం తక్కువ వేసుకున్నా. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 4 కప్పులకి 2 కప్పులు బెల్లం తురిమేసి, ఇదిగోండి మొత్తం ఇలా మిక్సీ పట్టేసుకున్నానండి. వేపుకున్న మిల్లెట్స్ అను బెల్లం కలిపి, తర్వాత కొంచెం నెయ్యి పోసుకొని చున్నుండలాగా చుట్టుకోవటమేనండి. ఇది చాలా మంచి బలం అండి, ప్రోటీన్ లడ్డు. జిమ్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి కానీ పిల్లలకి ఒక్క లడ్డు తింటే చాలండి మార్నింగ్. చాలా బాగుంటుంది, చాలా మంచిది అనమాట ఇది. అవిసె గింజలు మనం ఇంకా ఒక లడ్డు తిన్నామంటే మళ్ళీ ఇంకొక లడ్డు తినాలనిపిస్తుంది అండి, అంత టేస్ట్ బాగుంటుంది. మీకు పాకం పట్టుకునే పని లేదు, చాలా ఈజీ అండి. లడ్డు అండి ఆల్రెడీ నేను చేయటం అయిపోయింది. చక్కగా ఇలా ఇది రోజుకి ఒకటి తిన్నా చాలండి, చాలా బలం. పిల్లలకి, జిమ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి, డైట్ చేసే వాళ్ళకి పాకం పట్టే పని లేకుండా చాలా ఈజీ అండి. మీరు ఒకసారి ఈ లడ్డు ట్రై చేయండి. ఓకే అండి. తక్కువ స్వీట్ అండి, రోజుకో 2 లడ్డూలైనా తినొచ్చండి, చాలా బాగుంది అండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. ఓకే, బాయ్ అండి.